అమరావతిపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 2534 కోట్లతో నిర్మించనున్న భవన సముదాయంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. ఏపీ రాజధానిలో నిర్మాణాలు ఊపందుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా తమ కార్యాలయాలను నిర్మించేందుకు ముందుకొచ్చింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో నిధులు మంజూరు చేశారు. రాయపూడిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయం భవన నిర్మాణానికి 5 ఎకరాల 35 సెంట్లు కేటాయించారు. ఇందులో 1299 కోట్ల రూపాయలతో భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. దీన్ని కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ గా పిలుస్తారు. सेकेंड फैसला अमरावती का है. अमरावती नया शहर बन रहा है, तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा. बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है. तो सेंट्रल गवर्नमेंट ऑफिस कॉम्प्लेक्स अमरावती में बनेगा. इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा. लोकेशन ये मैप में है सारा. 2 प्रोजेक्ट्स है, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है. ऑफिस के बाद में मैं आता हूँ रेजिडेंशियल कॉम्प्लेक्स में अमरावती का. ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉइज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया गया. 2 భారీ టవర్లలో ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి ఇందులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువు తీరనున్నాయి. దీనికోసం 1800 కార్ల పార్కింగ్ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఐనవోలు గ్రామం దగ్గర 1234 కోట్ల రూపాయలతో 17 ఎకరాల్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించనున్నారు. 11 టవర్లలో 1568 నివాస క్వార్టర్లను నిర్మిస్తారు. గ్రీన్ ఎనర్జీ, కమ్యూనిటీ హాల్స్, ఆధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దనున్నారు. 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత అది వెనుకబడిపోవటం, మళ్ళీ 2024 మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి దాదాపు 2500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో మోడర్న్ ఫెసిలిటీస్తో ఎలా ఉంటాయో గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండే విధంగా అధునాతనమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ ఈ విధంగా ఉండే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో తయారు చేసినటువంటి డిపిఆర్ ఇది. దీనికి అనుగుణంగా ఈ రోజున అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఆఫీస్ వచ్చి 2 టవర్స్ 1300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8000 పీపుల్ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్ ఇవి. అమరావతిలో ఇప్పటికే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇదే ప్రాంతంలో హైకోర్టు, విట్ యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి. దీనికి సమీపంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం రానుండటంతో ఆ ప్రాంతంలో కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. ఇక రాయపూడిలో సిఆర్డీఏ, బ్యాంకు కార్యాలయాలతో పాటు ఏపీ ఎన్ఆర్టీ టవర్స్, సీఎం అధికారిక నివాసం, లోక్ భవన్ కూడా రానుంది. వీటికి సమీపంలోనే కృష్ణానది ఒడ్డున కేంద్ర ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించబోతున్నారు.